కవిత ఇందులో స్త్రీలక్ష్మిని హత్య చేసినప్పుడు స్త్రీని ఉద్దేశించి రాసినటువంటిది. తనకి స్వాతంత్రం ఉందంటారు, స్వేచ్ఛ ఉందంటారు, నీకు నచ్చినట్టుగా బ్రతకొచ్చంటారు, కానీ తనకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు సమాజం ఎలా చూస్తుంది అనేటువంటి దాన్ని ఉద్దేశించి స్త్రీ ఆవేదన అనేటువంటి పదంతో రాసినటువంటి కవిత. ఆడదానివన్నారు అబలవి నీవన్నారు, అవనిలో అనుకువగా ఉండమని అన్నారు, అనుకువ ఇక్కడో బానిసత్వం కాదన్నావో ఇక నీ జన్మ హతం హతం, బాధ్యతలను సంఖ్యలతో బంధించినారు నిన్ను, నీకు ఓ మనసుంటుందని నీకు ఇష్టాలుంటాయని తెలుసుకోదే లోకం, పురుషాధిక్యం ఉన్మాదిత్వం పోవాలంటూ సమానత్వం సౌభ్రాతృత్వం రావాలంటూ నీవెంత అరచినా అది అరణ్య రోదన చీకటి వేదన. స్వాతంత్ర దినోత్సవం నాడు రెపరెపలాడాల్సిన భరతమాత రూపమైన జాతీయ జెండా చూడలేను చూడలేను అంటూ కత్తి దిగిన పావురంల గిలగిలలాడుతోంది నేడు. ఇక ఇంతేలే అని రాజీ పడకోయి నేస్తం, లేచి ధైర్యంగా ముందడుగు వేయి, ఆదిశక్తివై కీచకుల భరతం పట్టు, నూతన వరవడికై కంకణం కట్టు, మహిళా శక్తి లోకానికి తెలిసేటట్టు నీతో పాటు నేనున్నాను, విజయం సాధించే వరకు తోడై నిలుస్తాను. ఇది చాలా ఏళ్ల క్రితం రాసినటువంటి కవితే. ఇక్కడ ఒకరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నప్పుడు సెల్యూట్ చేస్తూ నేను జెండా వైపు చూసినప్పుడు రెపరెపలాడుతూ జెండా కనిపించింది. జెండా వైపు చూడగానే నాకు అనిపించింది ఆ సమీప రోజుల్లోనే స్త్రీలక్ష్మి హత్య ఉదంతం జరిగింది. ఆ భావనతో జాతీయ జెండా వైపు చూస్తున్నటువంటి నాకు జాతీయ జెండా రెపరెపలాడుతున్నట్టు కాకుండా విలవిలలాడుతున్నట్టుగా కనిపించింది. అందుకోసమే భరతమాత రూపమైన జాతీయ జెండా చూడలేను చూడలేను అంటూ కత్తి దిగిన పావురంల గిలగిలలాడుతోంది నేడు అనేటువంటి భావనతో ఆ 2 లైన్లు రాసుకున్నాను. చూడలేకపోతున్నాను, నా ఆడపిల్లల పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది అని భరతమాతకు రూపమైనటువంటి జాతీయ జెండా గిలగిలలాడుతూ బాధపడుతున్నట్టుగా అనిపించింది నేను రాసుకున్నటువంటి కవిత. స్త్రీల గురించి ఎంత చెప్పినా తక్కువ అనే చెప్పాలి. ఇందులో స్త్రీలకు సంబంధించినటువంటి చాలా కవితలే ఉన్నాయి. మరో సందర్భంలో ఆ కవితల గురించి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు నేను కొన్ని సూచనలతో వీడియోని ముగించాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, మీరు ఎంత త్యాగమూర్తి అయినప్పటికీ, ఇతరుల కోసం తరువులాగా నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మీకోసం మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు పిల్లలన్నా, భర్త అన్నా, కుటుంబం అన్నా ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా మీ గురించి మీరు ఆలోచించుకోకుండా పూర్తిగా త్యాగం పేరుతో ముందడుగు వేశారే అనుకోండి, జీవిత చరమాంకంలో మీకోసం అంటూ ఏమీ మిగిలి ఉన్నట్టుగా అనిపించదు. త్యాగం చేయటం కోసమే పుట్టినట్టుగా, త్యాగంలోనే జీవితం అంతా ముగించినట్టుగా అనిపిస్తుంది. అందుకోసమని మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు నచ్చినటువంటి పనులు చేయండి. మీకు నచ్చినట్టుగా జీవితాన్ని గడపటం కోసం ప్రయత్నం చేయండి. విపరీతమైనటువంటి శ్రమతో ఒత్తిడికి గురి అవుతూ ప్రతి పని మీపైనే బాధ్యత అంటూ ప్రతి పనిని మీరు మాత్రమే నిక్కచ్చిగా చేయగలుగుతారు, మీరు మాత్రమే